ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేడికి చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన 11వ నెల ఏప్రిల్ మాత్రం అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిందని తెలిపింది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరుగుతున్న ఓటింగ్ అభ్యర్థుల ప్రచారంపై వాతావరణ మార్పుల ప్రభావం ఉందని పేర్కొంది. ఈ మేరకు దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా అనే అంశం పేరిట నివేదిక విడుదల చేసింది. ఈ సంవత్సరంలో ప్రపంచంలోని 49% జనాభా 6 దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 4 నుండి 8 రోజులు వడగాలులుంటాయి. ఈసారి మాత్రం అది 10 నుండి 30 రోజులకు పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేరళలో ఓటు వేసేందుకు వరుసల్లో నిల్చోవడంతో 10 మంది ఎండదెబ్బకు మరణించారు. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ చెక్కల ప్రకారం ఏప్రిల్ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 20% ముందస్తు రుతుపవనాల వర్షపాతం లోటు నమోదైందని, తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్నినో మరింత బలంగా మారుతుంది. గతంలో ఎల్నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్ ఎల్నినో కారణంగా రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీపకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సముద్ర గాలులు ఊగిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దేశంలోని కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని చోట్ల నమోదయ్యాయి. భారత తూర్పు తీర ప్రాంతం అత్యంత ప్రభావమైంది. అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఏప్రిల్లో భారత్లోని 51 ప్రధాన నగరాలకు గాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.